హాయ్ ఫ్రెండ్స్, కాలేజీలు స్టార్ట్ అయినాయి కదా. నేను ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతానంటే మన బెల్లంపల్లి అనే ఊరు నుంచి స్టార్ట్ అవుతానమాట. అది మిర్జాపురం నుంచి లోపలికి వెళ్తాం. ఇప్పుడు ఆల్రెడీ సీతారాంపురం వచ్చేసాం. మనం సీతారాంపురం సెంటర్ నుంచి రైట్ సైడ్ తీసుకుంటాం అనమాట. అదే నూజివీడు బైపాస్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. నూజివీడు బైపాస్ నుంచి మరిబంధం వచ్చాం. ఈ మరిబంధంలో ఇక్కడ మనకి సిమెంట్ ఫోల్స్ కానీ సిమెంట్కి సంబంధించినవి కానీ ఇక్కడ అమ్ముతారన్నమాట. మీరు కావాలని తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి మనం మిర్జాపురం సినిమా హాల్ నుంచి రైట్ తిరుగుతున్నాం అన్నమాట. రైట్ తిరిగితే స్ట్రైట్ ఒకటే రోడ్డు బెల్లంపల్లి గ్రామం వెళ్తాకి. ఎదరికెళ్ళే కొద్దిగా మనకి పెద్ద సిపి ఫ్యాక్టరీ కనపడుతుంది అనమాట. ఇప్పుడున్న సీజన్ మొక్కజొన్న కండ్ల సీజను. ఈ సిపి ఫ్యాక్టరీలోకి అన్నిటికీ చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి రైతులు మొక్కజొన్న కండ్లు వేసుకుని లోడ్లు వేసుకుని వస్తూ ఉంటారు అనమాట. ఇవన్నీ పక్కన చూడండి, లారీలు కూడా ఎన్నో చాలా నిలబెట్టి ఉన్నాయి. ఇక్కడ చాలా లోడ్లు వచ్చినాయి. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్కి వెళ్ళిపోతాం అనమాట. స్ట్రైట్కి వెళ్ళిపోయి రైట్ తిరిగితే ఆ పక్కన పొలాల్లో బెల్లంపల్లి గ్రామస్తులు రైతులు ఆ మొక్కజొన్న కండ్లు ఎండకి ఆరబెట్టారు. చూడండి, చాలా ఎక్కువ ఆరబెట్టారు అన్నమాట. మనం ఇక్కడ నుంచి ఊళ్ళోకి ఎంటర్ అయిపోతాం అనమాట. చూడండి, మనం ఊళ్ళోకి ఎంటర్ అవుతున్నాము. ఊళ్ళోకి ఎంటర్ అయ్యే కొద్దిగా గ్రామదేవత, ఆ బెల్లంపల్లి గ్రామదేవత అనమాట. అమ్మవారు ఇక్కడ ఉంటారు. ఇక్కడ నుంచి మనం ఊళ్ళోకి ఎంటర్ అయిపోయాం. ఊళ్ళోకి ఎంటర్ అయిపోయిన తర్వాత రైట్ తిరిగితే మన బస్ పార్కింగ్ ఉంటుంది అనమాట. మన బస్ పార్కింగ్ కాడికి వెళ్తాం అనమాట. మన బస్ పార్కింగ్ అంకమ్మ తల్లి గుడి దగ్గర ఉంటుంది అనమాట. సేఫ్టీగా సీసీ కెమెరా పర్యవేక్షణలో ఉంటుంది మన బస్కి. ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. ఇక్కడికి వచ్చేసాం. మన బస్ దగ్గరికి డ్యూటీకి వెళ్ళి ఇది ఫ్రెండ్స్ నా జర్నీ. ఫైనల్గా అయితే మన బస్ వరకు వచ్చేసాం. ఇక్కడ స్టార్ట్ అవుతాను. టైం మెయింటైన్ చేయాలి, టైం ప్రకారం వెళ్ళాలి. బాయ్ బాయ్.